ఏమంటారు 7-8 నెలలు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ఆగిపోయి ఎక్కడిదక్కడ పనులు పడావు పడితే మార్చి తర్వాత ఇదే పనులు చేయనికపోతే ఇవాళ 2.5 లక్షల కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. ఒక్క ఫైనాన్షియల్ ఇయర్ మారితే ఆర్థికంగా ఎస్ఎస్ఆర్ రేట్లు 15% పెరుగుతాయి. అంటే ఈ 2.5 లక్షల కోట్ల మీద 8 నెలలు పనులు ఆగిపోతే తెలంగాణ ప్రజల మీద మళ్ళొక్క 40,000 కోట్ల రూపాయలు పరోక్షంగా పన్నుల భారం పడుతుంది. నీ సన్నాసి తాగుబోతు నిర్ణయాల వల్ల ఇవాళ తెలంగాణకు 40-45 కోట్ల రూపాయల భారం పడుతుంది. కాబట్టి నీకు ఓటేసిన తప్పుకు, నీకు ఓటేసిన పాపానికి, నిన్ను నమ్ముకున్నందుకు నట్టేట ముంచుతున్నావు. నీకు ఇది న్యాయమా అని ప్రజల పక్షాన ప్రతిపక్ష పార్టీగా మేము అడిగితే కాంగ్రెస్ పార్టీ చూసినవా ఎన్నికలకు భయపడుతుందని తండ్రి కొడుకులు మాట్లాడతారు. ఇవాళ వెనకడికి ఎవడానంటే ఒక ముసలాయన పిల్లగాడు ఇద్దరు పెళ్లికి పోయిను. భోజనాలు అనగానే మేము ఇద్దరం ఉన్నాం, మాకు 2 తలలు కావాలి, చికెన్ మటన్ కావాలి, తలకాయ కూర కావాలన్నారట. నిండా తిన్నారు. తిన్న తర్వాత కట్నాలు అని పిలిస్తే ఆయన ముసలోడు, నేను పిల్లగాని మా దగ్గర ఇవాళ ఈ తండ్రి కొడుకుల కథ గట్లుంది. పదవులంటేనేమో తండ్రి కొడుకులు తయారవుతారు, పని అంటేనేమో వాడు తాగి పండుకుంటాడు, వీడు తిరగబోతాడు. ఎన్నికలప్పుడు వచ్చిరా తాండూరుకు పరిగికి, అవునా? కేసీఆర్ వచ్చిపోయినా అప్పుడు వచ్చిండు 2014 ఎన్నికలప్పుడు వచ్చి ఇలా మాట్లాడిపోయిండు. మహేందర్ రెడ్డిని గెలిపిస్తే మంత్రిని చేస్తాను, హరీష్ రెడ్డిని గెలిపిస్తే ఇంకేదో చేస్తా. దాదాపుగా మరి 50 నెలలు అయిపోయింది. మీరు ఆ పక్కన మహేందర్ రెడ్డిని గెలిపిస్తారు, పట్న పిశాచిని. మరి ఆ పిశాచిని గెలిపిస్తే ఆయన మంత్రి ఆయన ఏ వెలుగా పెట్టాడు ఒక్కసారి ఆయన వచ్చి చూసిండా? 50 నెలలల్లా మనం ఎట్లున్నామని, మన కష్టాలు తీరినాయా లేదా అని, లేకపోతే మన పిల్లలు చదువుకుంటున్నారా లేదా అని, లేదా మన దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండ్రా లేదా అని, మన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండ్రా లేదా అని, చదువుకుంటున్న పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా రాలేదా అని, లేదా ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, కనీసం ఊరికో ఉద్యోగం వచ్చిందా లేదా అని, రైతులకు రుణమాఫీ జరిగి బ్యాంకులలో ఉన్న పాస్ పుస్తకాలు మన ఇంటికి వచ్చినాయా లేవా అని, మైనారిటీ సోదరులకు 12% రిజర్వేషన్లు ఇచ్చిండ్రా లేదా అని, చివరికి ఓటేసినోడు బతుకున్నాడా సచ్చిందా అని అన్న చూడడానికి వచ్చిందా? మరి మనం సచ్చినమో బతికినమో చూడని సన్నాసి నా కొడుకులకు మళ్ళీ ఓటేస్తామా? ఏడాల్సిన అవసరం ఉందా? ఇవాళ టీఆర్ఎస్ పార్టీని ఈ ప్రాంతంలో కొత్తగా ఏర్పడ్డ వికారాబాద్ జిల్లాలో మేము 4 ఉన్నాం. ఏడ కూడా టీఆర్ఎస్ పార్టీ జెండా కనిపించొద్దు. దిమ్మెలు కూలాలి, టిఆర్ఎస్ పార్టీ దిమ్మెలు కూలాలి, గజ్జల మీద ఉన్నోడు దిగాలి. అప్పుడు కానీ ప్రజలకు ఇచ్చిన మాట, చేసిన మోసం, దానికి గుణపాఠం తప్పదు. అదే విధంగా ఇవాళ కేసీఆర్ చెప్తున్నాడు, చెప్పినవే కాదు చెప్పని కూడా చేసినా అని. మేము కూడా గదే అంటున్నాం. పాత్రికేయ మిత్రులారా, 14 ఏళ్లలో కేసీఆర్ చెప్పింది ఏం చేయలే. ఉద్యమం సందర్భంగా కానీ, ఈ 4 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కానీ చెప్పనివే చేసిండు. చెప్పినవేమో నీళ్లు నిధులు నియామకాలు అన్నాడు, అవునా? నీళ్లు రాలే. నీళ్లు ఆనాడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి మా అక్క సబితమ్మ పట్టుబడితే ఎక్కడో మొదలైన ప్రాణీతను చేవెళ్ల వరకు, పరిగి వరకు, కొడంగల్ వరకు తీసుకురావడానికి 16 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి 40,000 కోట్ల రూపాయలతో ప్రాణీత చేవెళ్ళను మా మిత్రుడు మహేష్ ఆదిలాబాద్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి వరకు నీళ్లు తీసుకొచ్చి మన భూములకు నీళ్లు ఇవ్వడానికి 40,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు చేపట్టి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన చేవెళ్ల ప్రాంతంలో 1,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత కేసీఆర్ వచ్చినాక మన నోట్లో మట్టి కొట్టిండా? రంగారెడ్డి జిల్లాకు, పాత రంగారెడ్డి జిల్లాకు చుక్క నీళ్ళు మొత్తం ఆయన
ఉన్న ప్రాంతానికి గజ్వేల్కో లేకపోతే సిద్దిపేటకో లేకపోతే ఆయన అత్తగారు ఊరు కరీంనగర్కో నీళ్ళు ఇచ్చుకుంటాం తప్ప రంగారెడ్డి జిల్లాకు చుక్క నీళ్ళు ఇవ్వమని చెప్పి 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన ప్రాజెక్టుల్ని ప్రాణహిత చేవెళ్లను చంపేసి ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని తీసుకొస్తే ఈ ప్రాంత ప్రజలు పౌరుషం లేనోళ్ళ అని నేను అడుగుతున్నా. మన ప్రాంతానికి రావాల్సిన నీళ్లను మళ్లించకపోయి 1200 కోట్ల రూపాయలు ఖర్చు అయినా ఈడున్న ప్రాజెక్టులను ముంచి మనకు రావాల్సిన వాటా నీళ్లు రాకుండా ఇవాళ అడ్డుకుంటే ఈ ప్రాంతంలో మనం ఓట్లు వేయాల్సిన అవసరం ఉందా? ఒక్కసారి ఈ ప్రాంత రైతాంగం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. కరువుకు, ఎడారికి, వలసలకు మన ప్రాంతం పెట్టిన పేరు. ఇవాళ మన వాళ్ళు ముంబైలోనో బొగ్గుబాయిలోనో దుబాయ్కో వలసలు పోయి తండాలలో ఏ ఊరు నుంచి అడుగు 4 నుంచి 10 కుటుంబాలు మినిమం బొంబాయిలో బతుకుతున్నాయి. ఇవాళ కొడంగల్లోనో పరిగిలోనో తాండూరు ప్రాంతంలోనో ఉన్న లంబాడి సోదరులు సగం మంది పూణేలోనో బొంబాయిలోనో బతుకుతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ప్రాణహిత చేవెళ్ళ పూర్తి అయిన ఉంటే వలసలు పోయిన వాళ్ళు వాపసు వచ్చేటోళ్ళు కర్ణాటక నుంచి మన దగ్గరికి కూలీలు వలసకు వచ్చేటోళ్ళు మన భూములలో పని చేయడానికి. ఇంత అరాచకం, ఇంత అన్యాయం చేసిన ప్రాణహిత చేవెళ్లను మొత్తం గొంతు విసికి చంపిన కేసీఆర్ ను బొందబెట్టాల్సిన అవసరం ఉందా లేదా? ఆ తరపున నిలబడ్డ మహేశ్వర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి ఈ సన్నాసి వాళ్ళకి మనం ఓట్లు వేయాల్సిన అవసరం ఉందా అని నేను అడుగుతున్నాను. 50 నెలలు పరిపాలించడానికి అవకాశం వస్తే మనకు చేసిందేందో ఆలోచన చేయండి. ఇక ఆయన చెప్తాడు 1000 రూపాయలు పింఛన్ ఇస్తున్నామని. 1000 రూపాయల పింఛన్ గురించి చెప్పాల్సిన అవసరం ఉన్నది. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు 200 రూపాయలు ఇచ్చిన పిల్ల మొగునికి ఇచ్చినాం. ఇవాళ 1000 ఇచ్చాడు ముసలమ్మకు, ముసలాయలకు చిచ్చు పెట్టాడు. నేను మా బొమ్మరాజపేటలో పోయినప్పుడు ముసలాం వచ్చింది, అయ్యా నాకు ముందు పింఛన్ వస్తుండే ఇప్పుడు ఎందుకో వస్తలేదని. మన ఎంపీడీఓను ఆయన నుంచి అడిగిన ఏందా ఇదని. ఆయన కంప్యూటర్లో టిక్క కొట్టి వాళ్ళ ఆయనకి ఇస్తున్నాం కాబట్టి మీకు ఇస్తలేమన్నాడు. నేను అదే ఆ పెద్ద మనిషికి చెప్పిన. ఇక ఆ పెద్ద మనిషి అనుకుడు పులుపుట పోతుంది, ఆ ముసలోడు పోయేది ఎప్పుడో నాకు పింఛన్ వచ్చేది. అంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళు కలిసి జీవనం సాగించిన భార్యాభర్తల మధ్యలో చిచ్చు పెట్టి 1000కి 2000 ఇంకొక 1000 ఇచ్చడానికి ఇవాళ చంద్రశేఖరరావుకి ధనిక రాష్ట్రంలో ఏమడ్డం వచ్చిందని నేను అడుగుతున్నా. ఇవాళ మన ఇంట్లో ఒక ముసలైన చేత కాకుంటుంటే పెన్షనియనికి కేసీఆర్కు కష్టం వచ్చింది, కానీ వాళ్ళ ఇంట్లో 5 జీతాలు తీసుకుంటున్నాడా? ముఖ్యమంత్రి జీతం తీసుకుంటుండు, మంత్రి హరీష్ రావు జీతం తీసుకుంటుండు, కొడుకు కేటీఆర్ జీతం తీసుకుంటుండు, కవితమ్మ ఎంపీగా జీతం తీసుకుంటుంది, రాజ్యసభ సంతోష్ గారి జీతం తీసుకుంటుండు. నీ ఇంట్లో 5 మందికి 30 లక్షల జీతం వస్తుంది. ఇవాళ పేదోని ఇంట్లో 2000 రూపాయలు పింఛనియనికే నీ అబ్బజాగిరేమన్నా లేకపోతే రాసిస్తున్నావా? ఏమైనా గజ్వేల్లో నువ్వు తెచ్చుకున్న 1000 ఎకరాలు నువ్వు గుంజుకున్న 1000 ఎకరాలు అడుగుతావా? నీ టీవీలో వాటాలు అడుగుతావా? ఆయనకు ఒక పేపర్ ఉంది గుమస్తా తెలంగాణ, అందులో ఉన్న పేపర్ పుణ్యానికి అడుగుతావా? ఏం అడిగినవా? ధనిక రాష్ట్రంలో చేతగాని ముసలోళ్లకు ముసలమ్మకి ఇద్దరికి తలా 1000 రూపాయలు పెన్షన్ ఇవ్వమన్నాడు. నేను రాష్ట్రంలో ఎక్కడి లేని విధంగా ఈడ పెన్షన్ 1000 రూపాయలు ఇస్తున్నాడు. ఒరే సన్నాసి! ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.